చేపలు అంటే వీడు ఏది కోసుకోమన్నా కోసుకుంటాడు. ఈ జింగిడి వాళ్ళు ఇద్దరు ఇక్కడ కూర్చొని అర్ధగంట ఆడికి ఒక్క తాడు వెళ్ళలేదు. ఈ మధ్య 2-3 మింగినాం. ఏ నుంచి జెడ్ దాకా ఎవడైతే చెప్తాడో వానికే థమ్స్ అప్. ABCD తప్పు IJKA. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. జిమ్కి పోయే ముందు ఒక యాపిల్. ప్రీ వర్కౌట్ మీల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తిన్నాము. అండ్ దాంతోపాటు ఒక యాపిల్ అవుతుంది. తినుకుంటూ పోవాలి. పోయిన తర్వాత వర్కౌట్ అయితే చేయాలి. చెప్తుంటా కదా, మనం వర్కౌట్ చేస్తుంటే కక్కొస్తుంది అని చెప్పేసి ఈ వీడియో వాళ్ళని 30 minutes కంటే ముందు తినాలని చెప్పిండు. కానీ మేము తినుకుంటే పోతున్నాం. అందు గురించి పైడగాడు తెల్లందాకా తిరిగిండు. ఇప్పుడు నిద్ర సరిపోతలేదు. కూరగాయలు కూడా ఎట్లా అవుతున్నావు ప్రణయ్కి రాను. ఇలా చాలా లేట్ అయినట్టు. రోజు సూర్యుడు వచ్చేసి ఇక్కడ ఉంటాడు మనం జిమ్ పోయేటప్పుడు. ఈరోజు ఇక్కడ ఉన్నాడు అంటే అట్లీస్ట్ ఒక 1/2 hour 40 minutes మనమైతే లేట్ అయిపోయినాం. ఇప్పుడే గైస్ జిమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి విశాల్ మార్క్ అయితే పోతున్నాము. ఎందుకు అంటే అన్నయ్య చెప్పులు అయిపోయినాయి నిన్న వీడియో తీయంగా. ఇప్పుడు చెప్పులు తీసుకొని పోతున్నాము. మొన్న పోతే ఏదో అకౌంట్స్ నడుచుకునే క్లోజ్ ఉన్నాయని చెప్పారు, అందుకని తీసుకోలేదు. పోయి తీసుకోవాలి. విశాల్ మార్క్ అయితే వచ్చినాం గైస్. క్లోజ్ అవుతుందన్నమాట. ఇంకా 1/2 hour పడుతుందని అంటారు. అందుకోసమే వెళ్తున్నాము. వేరే దగ్గర ఎక్కడ చూస్తాం దొరికితే. లేకుంటే మన సబ్స్క్రైబర్లో ఒక షాప్ ఉంది, అది ఇంకా తీయలేము వచ్చి నాకు తెలిసి. దాని ఒకసారి చూసుకుంటూ పోవాలంటే అది తీసుకోవాలి. జిమ్కి ఎంచని రాగానే ఇది ఓట్స్ ప్లస్ అది బ్లాక్ కిస్మిస్ ప్లస్ మిల్క్ ఇంకా ఏమేమో ఉన్నాయి అవన్నీ షేక్. దిగురుపే అలా ఎందుకు కొడుతుర్రా? ఎయ్ డోరే ఎయ్ పడతావురా. అడరే ఇంతకు ముందుకే గైస్ మీరు చూడవచ్చు మన వ్లాగ్ వచ్చేసి అప్లోడ్ అయితే అయిపోయింది. సో అదే నడుస్తుంది, చూస్తున్నా. కామెంట్లు వచ్చేసి రీడ్ అయితే చేస్తున్నా. ఎవరెవరు ఏమేమి కామెంట్లు వేసారు ఏం కదా అని చెప్పేసి. సో ఆకలి అయితే అవుతుంది. లంచ్ చేయని పోతున్నా. పోయి కొద్దిగా లంచ్ చేద్దాం. ఆ తర్వాత నిన్న అబాండెంట్ సిటీ అని చెప్పేసి ఒక వీడియో అయితే వేసి ఉంటుంది. మా విలేజ్ నుంచి దగ్గర చాలా దూరంలో ఒక విలేజ్ వచ్చేసి వాటర్లో మునిగిపోయింది, తర్వాత తేలింది. అండ్ 10 years తర్వాత అది ఎత్తుంది అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసిన. చూడకుంటే మెయిన్ ఛానల్ ఉంటుంది చూడండి. సో అక్కడికైతే పోయి వచ్చినాం. ఆ వీడియో ఎడిట్ చేయాలి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కండి. డైలీ రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. 4831 ఉన్నారు. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చూద్దాం ఎంతమంది పెరుగుతారు ఏం కథ అని చెప్పి. సో ఇప్పుడైతే లంచ్ చేద్దాం. తినగానే కారు కింద వండుకున్నది రేసి ఉరికొస్తుంది. కోమా చెప్పినా కదా, ప్రోటీన్ పౌడర్ తీసుకుంటానేమో. ప్రోటీన్ పౌడర్ ప్లేస్లో చికెన్ అండ్ ఎగ్స్తో మేనేజ్ చేస్తున్నాం అని చెప్పేసి. రోజు బాయిల్ చికెన్ తింటే అది తినబుద్ధి అయితే లేదు. అందుకోసమే ఇవాళ మా వదినేను కూర లెక్కన వండమని చెప్పినాము. కూర లెక్కన వండేసింది. ఇదే మన ఈరోజు తినబోయే చికెన్. మా అమ్మ ఎప్పుడైనా సరే నాకు 250 grams చికెన్ అలవాడు ఉంది. సో అంతే అంటే గిన్నె నిండి వేస్తుంది. అన్నం 200 grams ఉండాలి. అది ఎక్కువన్నది, అంతే తినాలి. నాకే ఇంత కష్టమవుతుంది. కూర ఎట్లా తగ్గుతాడే ఇక వాడు కష్టం తగ్గుడు. ఇప్పుడే కాసి ఫైర్కి రిలేటెడ్గా ఒక వీడియో అయితే షూట్ చేసినాము. అండ్ అలా ఒక మంటను అయితే జనరేట్ చేసేది ఉండే. నేను గడ్డి పెట్టి అలా పెట్రోల్ పోసి మంట అంటి పెట్టంగానే మీరు చూడొచ్చు మొత్తం కాళ్ళ ఇంటికెళ్ళి మొత్తం అంటుకుని ఒక్కడసారి బగ్గుమని మంట అయితే వచ్చిందనమాట. దానివల్ల అంటుకునే జింగా అంటి పెడతా అన్నాడు. అందుకని మనం అంటి పెట్టని ఏదో ఒకటి జరుగుతుంది. నేను అంటి పెట్టిన జింగా ఒకవేళ అంటుకుంటే ఎట్టుంటుండే నీది. అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే మనకు సన్సెట్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఎర్రగా భలే ఉంది కదా సూర్యునికి కడక్. మేము ఎక్స్పెక్ట్ చేసినంత మంట రాలే, కానీ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఒక్కడసారి బగ్గుమని వచ్చి కాళ్ళు. అండ్ అంతేకాకుండా ఈ చేతి అయితే మొత్తం అంటుకున్నాయి. ఇగో చేతికి ఏనే లేవు రోమాలు, మీరు చూడొచ్చు. ఇగో బ్యాక్
కమరు వాసన కమరు వాసన వస్తుందా? కోని అమరిచ్చినట్టు నువ్వు ఇట్నే కోని అమరించుకొని తింటా అంటివి. కమ్మగా ఉంటుంది సార్. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎవ్రీథింగ్ అంతా ప్యాక్ చేస్తున్నాం. ప్యాక్ చేసిన తర్వాత మనం మన స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం కదా, దానిపైన వచ్చేసి మనం ప్లైవుడ్ షీట్లు అయితే వేసినాం అన్నాడు. ఆ ప్లైవుడ్ షీట్లు మొత్తం నాణ్యాయి కదా, సో ఎండకు మళ్ళీ ఎండేసరికి ఖరాబ్ అవుతుంది అనమాట. సో వీటిని తీసుకుపోయి మనం ఎక్కడైతే వీటిని పెడతామో అక్కడ పెడదామని పోయి ఇప్పుడు అదంతా ఇప్పేసి ఆ ప్లైవుడ్ షీట్లను అయితే తీసుకున్నాం. ఏమైందిరా మనం చెప్తావా రదా? నీళ్ళు ప్యాక్ చేసుకున్నాం సామాన్. నువ్వే చేస్తున్నావు, వాళ్ళే చేస్తారు కదరా. ఎడ్డోడు కెమెరా పెట్టాం కానీ. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్తున్నాం మన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ది సేఫ్టీ లాక్ వచ్చేసి ఇక్కడనే వేసి ఉంటుంది మనకి ఇప్పి, అది దొరకలేదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ది లాక్ గుంజింది, సేఫ్టీ పిన్ పారేసినావా? ఉందారా? దానికి ఇట్లా కింద ఊగులాడేసినట్టుండే జింగా మోయమోయ అయింది దానికే ఉన్నది అది. ఇది పెట్టు దానికి లాక్. ఇదేనా అలా ఇరికిన కరెక్ట్ పెట్టలేరా మీరు? అది పడిపోకుండా పెట్టాలి దాంట్లో లోపలికేనా పెట్టు. ఈ పెట్రోల్ మేము ఒక ఎక్స్పెరిమెంట్లో వాడినాము, ఇది మొత్తం కడక్ తయారైనట్టున్నది. దీంట్లో మనం గడ్డిలో పోసి దీన్ని అంటి పెట్టాగానే ఒక్కడసారి బగ్గుమని వచ్చింది మంట. ఒరే ఇది అంట వేరే ఏదైనా తయారైనా అదిరా, బెల్లం నీళ్ళు. బెల్లం నీళ్ళు కాదు, ఏదో తయారైనట్టున్నది. ఒక్కడసారి గంటగానం మండింది. ఒకసారి మా రాజావన్ సపరేక ఇంటికాడ వండుకోయా అంటే ఎండకు పోయి చీపురు కోసుకొచ్చి చీపురు గట్టాలు తయారు చేస్తాను. ఈ కుత్త ఉండకపోతే అవుతుందా? మొన్న అన్న వచ్చేసి వాగులా నీళ్ళు పోతున్నాయి, ఫ్రెష్ ఇడిచిర్రు. చెర్లకైనా ఒక ఫ్రెష్ చేప అయితే వచ్చింది, దాన్ని పట్టుకొని వచ్చిండు. అదకిలు ఉంటుందా? అదకిలు ఉంటుందట. సో దాన్ని వచ్చేసి ఏం చేయనో అర్థం కాక ఇడిచిపెట్టినాం. అదకిలనే ఉందని చెప్పేసి, అది కిలో ఉంటే అవుతుండే కానీ హాఫ్ కేజీ ఉందని ఇడిచిపెట్టేసినాం. చేపలు అంటే వీడు ఏది కోసుకోమన్నా కోసుకుంటాడు. నిచ్చాను రా, చెప్పినా కదా మనం ప్లైవుడ్ షీట్లు ఇవ్వాలని చెప్పేసి దాని పైనే ఉన్నాయి కదా, అవి తీసేస్తున్నాం. మన నీళ్ళ తాకిడికి మీరు చూడవచ్చు వరి మొత్తం ఎట్లా అయిపోయిందో, అంత వన్నది. ఏం కనబడుతుంది ఈ నుంచి సినేరియా. సో ఇప్పుడు దీన్ని మొత్తం అయితే తీసేస్తలేమో, ఈ సైడ్కి ఏవైతే కట్టెలు ఉన్నాయో అవి ఇప్పేస్తున్నాం. ఆ తర్వాత ఈ మెయిన్ మంచి ఇరిగిపోని ప్లైవుడ్ షీట్లు ఏవైతే ఉన్నాయో అవిటిని తీసేస్తున్నాం. ఈ జింగిడి వాళ్ళు ఇద్దరు ఇక్కడ కూర్చొని అర్ధగంట ఆడికి ఒక్క తాడు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళింది ఒక తాడు. నువ్వే ఇప్పినావు. విజయగాడేమో తాళ్ళు ముడెత్తాడు, ఇక మేమేమో ఇక్కడ దిక్కు ఇప్పినాం. వీళ్ళేమో ఇద్దరు అన్నదమ్ములు ఒక తాడు కూర్చున్నారు, ముచ్చట పెడతా ఉన్నారు. వీడిని వేసేసిన వాడిని వేసేసిన అని కూడా చెప్తాడు. ఇప్పుడే గాయస్ మన కూరగాడు అయితే బుల్లెట్ తీసుకొని వచ్చిండు. కనబడ్డాడు అందరికీ. ఇప్పుడు మంచిగా కనబడ్డాడు. తేవచ్చు వాని చెప్పని అవసరం లేదురా, వాడు ఒక్కటి చెప్తే వాడు 10 దూసుకొని వస్తాడు. అయ్యో అరే వాడు ఆ ఇంటర్ పాస్ అయినందుకు ప్రయోజనం ఉన్నది. వాడిని థమ్స్అప్ తేరా అంటే థమ్స్అప్ కారా గిలాసాలు అన్నీ తీసుకొని వచ్చిండు. మీ జింగిడి కావాలన్న థమ్స్అప్ తేరా అంటే ఉత్తే థమ్స్అప్ తీసుకొని పోదురు. ఏందే పోదురు వెరైటీ చెప్పలేగా బావా అని వాడను, చెప్పలేగా అన్నాను వీడాను, మర్చిపోయినా అని వాడను. ఆయన హైదరాబాద్ వేసినందుకు అదొక ప్రయోజనం ఉన్నది. జింగా ఏ నుంచి జడ దాకా కంటిన్యూస్గా చెప్పు. విజయా తట్టుకున్నా సరే చెప్పు. నేను చెప్తా, చెప్పరా నువ్వు చెప్పరా.
ABCDEFGHIKLMNOPQRSTUVWXYZ. మధ్య 2-3 మింగినాం. ఎల్కాడగా మింగిండు జింగా. నేనా A to Z అయిపోయి. ఇది తయారు చేయడానికి మొత్తం ఒక రోజు అయితే పట్టింది. ఒక రోజు కాదు 2 రోజులు అయితే పట్టింది. ఇది ఇప్పటికి ఎన్ని రోజులు పడుతుంది మెల్లగా టైం దొరికినప్పుడు కొద్ది రోజు చేసింది కొద్దిగా చిన్న ఎక్స్పెరిమెంటే కాబట్టి అలా మిగిలిన టైంలో దీన్ని ఇప్పటికి అయితే వాడతాము. పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టైం పడుతుంది. కడకు దిగింది ఏదిరా ఇంకా కట్టే అది అన్నే పడతలేదు, ఇలా అన్నే పడతలేదు. ఇల్లే చక్క ఉంది అది కట్టేవాడు చక్క అయితే అలా కూర్చింది. కూరగాడు వచ్చేసి థమ్స్అప్ కారా గిలాసాలు ఏవిరా అలానే ఉన్నాయా గిలాసాలు తీసుకొని వచ్చాను. డేట్ అయిపోయింది చూసి తెచ్చినావా? దేనికి తక్కువ ఎక్స్పైర్ ఉంది అది తెచ్చినావా? మరి మీ దుకాణం వేయలేదా? ఏ నుంచి జెడ్ దాకా ఎవడైతే చెప్తాడో వానికే థమ్స్అప్. వాడు రానుకున్నా సరే అని చెప్పాడట. ఎవరు చెప్తాడో వానికే చెప్పాను. విజయగాడు మా చెప్తాడు మెల్లమెల్ల తట్టుకుని చెప్తాడు. వీడు మొత్తం చెప్తలేడు, నోరు తెరుతలేడు, తప్పేడబోతుందా అని. జింగా ఎట్లయినా ఇక అయిపోయింది, తెలిసిపోయింది సబ్స్క్రైబర్స్కి. చెప్పిగా చెప్పా ట్రై చేయ కనీసం. చెయ్యా అబ్బో చెయ్యా ఏమంటారు చూడు డైలాగ్ ఒక్కటే చెప్తా, పారిగెత్తి పాలు కంటే నిలబడి నీళ్ళు అయినాయి. దానికి దీనికి ఏం సింక్ అయింది జింగా? నువ్వు ఆనే స్పీడ్ చెప్పా మెల్లమెల్ల చెప్తా అంటే ఆ డైలాగ్ చెప్తే జరమైన సింక్ అవుతుండే. నువ్వు డైరెక్ట్ చెప్పగానే పోతే పరిగెత్తి పాలు తాగగా నిలబడి నీళ్ళు తాగుతా అంటే నిలబడి మెల్ల చెప్పు. సిగ్గు పోతుంది జింగా ఎఫ్సీలు రావాలి. నాకన్నా తమ్ము ఇంప్రెషన్ కూడా ఉంటారు. తమ్ము ఇంప్రెషన్ చేసే కూడా ఉన్నారు. తమ్ము అని ఒకటి అర్థం కాదు. మనము ఫోన్ వాడతాం కదా, మనం అందులో పెట్టేది ఏలుముద్ర, అదే A to Z అయితే కొట్టాం కదా. అలా నేను ఏలుముద్ర పెట్టాను, ప్యాటర్న్ పెట్టుకుంటా. దాంట్లో ఫేస్ ఐడి ఉన్నది, ఏలుముద్ర. నెంబర్ పెట్టుకుంటే ఏలుముద్ర పెడతావా? ఏదైనా యాప్ ఇన్స్టాల్ అంటే ఏలుముద్ర పెడతావా? మరి ఈమెయిల్ పంపాలంటే ఏలుముద్ర పెడతావా? ఒకటే తమ్ము. చెప్పరా ఏనా నాలుగే ఇప్పుడు తట్టుకుంటా తట్టుకొని మెల్లమెల్ల గమ్మతున్నారు అమ్మదడికి. నువ్వు చెప్పరా కూరగా కాదు కానీ నాలుగే తట్టుకుంటా. చెప్పరా ABC 4 పునః మొత్తం జెడ్ రాక ABCD తప్పు చెప్పరా ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. పైన ₹1,00,000 పెట్టచ్చు దీనికి. నువ్వు చెప్పిన ఆల్రెడీ 2 మింగిన వాళ్ళకి ఇంకా ఇజ్జత్ పోతుంది. చెప్పామనుకో ఇవాళ రేపు ఇజ్జత్ గురించి ఎవరు ఆలోచించారు. ఎఫ్సీలు చెప్పవా జింగా? చెప్పా అది టైం ల్యాప్స్ నడుస్తుంది, ట్రై చేయి. చెప్పా వీడియో నడుతుందా జింగా? ఇలాంటివి చాలా చూస్తాం. అయినా చెప్పలేదు మరి ఏ అంటాను ఆగురా మీరు చెప్తాను ఆగరా మీరు ఎక్కితే కెమెరా చెప్తా అయిపోయిగా కూడా అట్లా కాదు. మళ్ళా ఎట్లా అయింది అనుకో. ABCD చెప్పు. ABCDEF చెప్తాను మళ్ళీ ABCDEFG తర్వాత HIJKLMNOPQRSTUVW
ABCDEFGHIJKA ఏడుకొచ్చింది కే కదా KL KMNOPQRSTUV కేఎల్ రాహుల్ యూవి క్రియేషన్స్. తాళ్ళు మొత్తం ఇప్పేసి ప్లైవుడ్ షీట్లు తీసేద్దాం అనుకున్నాము. బట్ ఈ కూరగాడు థమ్స్అప్ తీసుకొని వచ్చేసరికి పడతారటు ఇంకా ఒక అడిగి అంతా ఇదైతే తీయకుండా అయిపోయాం అన్నమాట. ఇంపిగా ఆనందమేనా? ఎందుకురా టైం చూసి ఆనందపడతావా? ఎందుకురా? అప్పుడే చెప్తే అయిపోగా, అప్పుడే వీక్ అయిపోగా అట్టించారంటే గ్లాస్ ఎక్కువ వచ్చి అప్పుడే పోతాండి. థమ్స్అప్ అయిపోతా ఆయన వారా. మనం మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో ఏదైతే ఉందో అది వచ్చేసి ఎడిటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంతకుముందుకే వీడియో షూట్ చేసి వచ్చినాము ఒకటి వేరే వీడియో, అది ఏంటి అనేది మీకు రేపటి వ్లాగ్లో అయితే తెలుస్తుంది. వచ్చిన తర్వాత డిన్నర్ అయితే చేసినాము. డిన్నర్ తర్వాత హెల్దీ డైట్ కోసం ఇదేంటిది పొప్పడి పండు అయితే తిన్నాం. అండ్ ఇప్పుడే విజయగాడ్సం వచ్చిండు, వ్లాగ్ ఎడిట్ చేస్తారట. సో వ్లాగ్కి సంబంధించిన క్లిప్లన్నీ ఐఫోన్లోనే ఉన్నాయి అన్నట్టు, అవి తీసుకొని ఎడిటింగ్ అయితే చేస్తారట. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.